చాలా బాగుందన్న మూవీ అయితే మొత్తం ఫన్నీగా మొత్తం మూవీ మొత్తం బీజిఎం చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? అంటే మొత్తం ఫన్నీగా ఉంది, అదే ఎక్కువ నచ్చింది. సో స్టోరీ ఏం చేస్తారు సినిమాది? మొత్తం మనీ గురించి, తర్వాత ఒక అమ్మాయి మోసం చేసి ఆమె కూడా మనీ కోసమే ఇంకొకరిని కావాలనుకుంది, అలా మొత్తం మనీ గురించి మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. బేబీ లాగా ఉందనుకో, బేబీ కన్నా బాగుంది. బేబీ కంటే బాగుంది, నాకైతే అలానే అనిపించింది. ఆనంద్ దేవరకొండకు మరో బ్లాక్ బస్టర్ పడింది అనుకోవచ్చు. ఆనంద్ అలానే అనిపించింది, నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో యావర్ గారికి ఉన్నారు కదా, యావర్ తెలుసు కదా, బిగ్ బాస్ యావర్. సో అతను ఎలా చేశారు అనుకుంటున్నారు ఈ సినిమాలో? అతను యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఎక్స్పెక్ట్ చేయలే, మరి చాలా బాగా చేశాడు. మరి థియేటర్ లో ఎలా ఉండే మరి రెస్పాన్స్ అతను ఎంటర్ అయినప్పుడు? నెక్స్ట్ లెవెల్, ఇంకా ఏముంటుంది తెలిసిందే, ఇంకా బిగ్ బాస్ అందరు చూసేది, ఇంకా అతను ఎంట్రీ వేరే లెవెల్ లో ఉంది, ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఉంటారు కదా. వెన్నెల కిషోర్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు? అందరు బాగా చేశారు. ఓకే, సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అనుకుంటున్నారమ్మా? మూవీ మొత్తం అయితే ఇంకా బేబీ తర్వాత ఏదైనా హిట్ కొట్టాలంటే ఇది అనిపించింది. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ మాత్రం ప్లస్ పాయింట్ ఈ మూవీకి. కంపల్సరీ అందరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన ఫిలిం. జై బోల గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగుంది. లాస్ట్ కి గణేష్ మహారాజ్ వస్తాడు, అసలు చేతులు పెట్టి ముక్కాలనిపిస్తుంది. మూవీ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్. కంపల్సరీ ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచిగా ఫ్యామిలీతో అయినా సరే, ఫ్రెండ్స్ తో అయినా సరే అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. గమ్ గమ్ గణేష్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ వీకెండ్ కి. మన ఆనంద్ దేవరకొండ గారికి అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. చాలా బాగుంది సినిమా. కంపల్సరీ థియేటర్ కి వచ్చి వాచ్ చేయాలి. పర్ఫార్మెన్స్ మన ఆనంద్ దేవరకొండ గారు ఏమంటారు, మూవీకి ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా బాగుంది. మన మెయిన్ థింగ్ నాకు మ్యూజిక్ నచ్చింది. మ్యూజిక్ డైరెక్షన్ పరంగా డైరెక్షన్ సాంగ్స్ బాగుంది. సినిమా హైలైట్ స్టోరీ మాత్రం నాకు చాలా నచ్చింది. ఒక డిఫరెంట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ కి వచ్చి గమ్ గమ్ గణేష్ సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. వినాయకుడు చుట్టూ ఎంత కామెడీ ఉంటుందో ఈ సినిమా. గమ్ గమ్ గణేష్ అనేది ఒక గణేశుని చుట్టుముట్టు జరుగుతుంటది. 5వ ఏళ్ళ గణేశుని మనకి ఎప్పుడే స్టార్ట్ చేసినట్టు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అంటే వాళ్ళు మనం ఎలక్షన్ లో ఒక డబ్బు వంచాలంటే ఒక 100 కోట్లు ఎట్లా వంచుతారు, ట్రాన్స్పోర్ట్ పోలీసులు అంతా చెక్ చేస్తుంటారు. అయితే ఎట్లా వంచాలంటే హైదరాబాద్ నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి విగ్రహంలో 100 కోట్లు పెట్టి అలా. అయితే హీరో ఏం చేస్తాడు, ఒక డైమండ్ దొంగతనం చేసి అల్లా వేసేస్తాడు. ఆ పొలిటీషియన్ కి ఇప్పుడు ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు ఆ విగ్రహం ఎట్లా తీసుకురావాలి, అందులో నుంచి డైమండ్ ఎట్లా తీసుకోవాలి, లాస్ట్కి ఎవరికి దొరకదు. 100 కోట్లు బాంబు పెట్టి బ్లాస్ట్ అయిపోతుంది, కానీ ఆనంద్ దేవరకొండకు డైమండ్ దొరుకుతుంది. సినిమా అయితే మంచిగా ఉంది. డేవిడ్ వార్నర్ టైప్లో వెన్నెల కిషోర్ కామెడీ కానీ, అండ్ సత్యం రాజేష్ చాలా మంచి యాక్టింగ్. హీరోయిన్ నిజంగా ప్రియదర్శిని ప్రగతి హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసింది. 3 సినిమాలు ఉన్నాయి కదా ఈ రోజు రిలీజ్ అయింది. బజయ్ వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా టాప్లో ఉంటుంది. 500 నుంచి 1000 కోట్లు పక్కాన. సినిమా మొత్తం ఎంత కామెడీ ఉంటుంది. సినిమా సూపర్ ఉంది. బేబీ సినిమాలో మనకు ఎంత నడిపిస్తాడో ఈ సినిమాలో అంతా నడిపిస్తాడు ఆనంద్ దేవరకొండ అన్న. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మొత్తానికి దుమ్ము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఈసారి. మామూలుగా అంటే మామూలుగా లేదు. నువ్వు బేబీ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉంటావు కదా, ఈ సినిమాలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. మామూలుగా లేదు. ఏమంటారు సినిమా గురించి చెప్పాలంటే, ఒకటే మాటలు చెప్పాలంటే, 2వ బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు ఆనంద్ దేవరకొండ. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఈ సినిమాలో కామెడీ పరంగా కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ కానీ, ఆ పక్కన సైడ్ క్యారెక్టర్స్ కానీ, ఒక హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక మంచి విజువలైజేషన్లో తీసుకుపోయి, ఆ మ్యూజిక్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, ప్రతి ఒక్క పరంగా సినిమాని మంచి లెవెల్లో తీసుకొని వెళ్ళాడు. అదొక్క దానివల్ల ఏమైందంటే సినిమా మంచిగా హిట్. హిందీలో గుడ్డుని అంటారు అండ, బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు భయ్యా విజయ్ దేవరకొండ. అంతే, ఒకటే మాటలు చెప్పాలంటే, హిందీలో గుడ్డుని అంటారు అంట, బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు ఆనంద్ దేవరకొండ. అంతే అన్న, థ్యాంక్ యూ. గమ్ గమ్ గణేష్ మూవీ చూసావా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. దాంట్లో ఆనంద్ దేవరకొండ చాలా మంచిగా యాక్ట్ చేశాడు. ఇంకా ఉదయ్ శెట్టి అన్నయ్య చాలా దాంట్లో కష్టపడ్డారు. నేను కూడా చాలా కష్టపడ్డాను. ఆ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ చేశారా మూవీలో? మీరందరూ క్యారెక్టర్ చేశారా? ఏ క్యారెక్టర్ చేశారు? అంటే టెంపుల్ సీన్ లో ఆనంద్ దేవరకొండ ఇంకా లడ్డు పడతారు కదా దాంట్లో యాక్ట్ చేశారు. ఓకే. మ్యూజిక్ అదంతా ఎలా ఉంది? మ్యూజిక్
అనిపించింది? బాగుంది, సూపర్ డూపర్ హిట్. ఓకే, థ్యాంక్ యూ. గణేష్ అప్పటిగా ముందే వచ్చేసింది గణేష్ మహారాజ్ కి జై. ఎందుకంటే ఆ టైటిల్ వల్ల పెట్టినా, ఎందుకంటే మనం ఫస్ట్ మనం ఒక పండుగ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, సినిమా చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తామన్నా. గమ్ గమ్ గణేష్ టైటిల్ ఎలా పెట్టారో సినిమా కూడా అంత ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే సినిమా కూడా ఎక్కడ బోరం లేదు, ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది, అంటే ఎక్కడ ఉన్నాయి ఎక్కడ బోరం లేదు. దీనికోసం ఏం చెప్తారు, ఒకటే మాటలు చెప్పాలంటే హిందీలో గుడ్డును అంటారు అంట బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు ఆనంద్ దేవరకొండ. రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసిండు, పడేసిండు. బేబీలో ప్రతి సీన్ చేస్తావు, ఈ గమ్ గమ్ గణేష్ ప్రతి సీన్ కి నవ్వుతావు. వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఇచ్చి పడేసిండు, దుమ్ము లేపేసిండు. దేవరకొండ యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. ప్రతి ఒక్క క్యారెక్టర్ వేరే లెవెల్. ఇంకోటంటే హీరోయిన్ మేతం చెప్పాలన్నా ఏం చేసిందన్న హీరోయిన్ కూడా ఇచ్చి పడేసిందన్న. హీరోయిన్ కూడా ఇచ్చి పడేసింది కాదు, మొత్తం దుమ్ము కాదు, ఇచ్చి పడేసింది. మెంటల్ చేసేసి సినిమా మాత్రం సూపర్ ఉంది. అసలు చెప్పాలంటే లాస్ట్ దుమ్ము లేపేసి గమ్ గమ్ గణేష్ సూపర్ సూపర్ సూపర్. బాగా అనిపించిందండి. మొత్తం వినాయకుడు గమ్ గమ్ గణేష్ అంటే సో వినాయకుడు చుట్టూ గణేశుడి గురించి ఉంటుందా అనుకున్నాం, బట్ సినిమా మొత్తం దాని గురించి ఉంటుంది. మామూలు ట్విస్టులు కాదు. సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మధ్యలో కామెడీ చాలా అంటే చాలా బాగా పండించింది. సో బేబీ తర్వాత మళ్ళీ అంతటి ఒక ఎంటర్టైన్మెంట్గా అండ్ ఒక మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చాలా అంటే సక్సెస్ అయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ అన్న ఈ మధ్య స్టోరీలు మరి ఎంచుకోవడంలో అటు అటు అవుతుండే, బట్ వాళ్ళ తమ్ముడు కాదు ఈ సక్సెస్ అని నిరూపించుకున్నారు. సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ అండ్ విజయ్ అది చెప్తున్నాను కదండి. వెన్నెల కిషోర్ అయితే ఇక పీక్స్ అని చెప్పొచ్చు. ఏదైనా ఫస్ట్ ప్లేస్ ఉందంటే అదే అని చెప్పొచ్చు. సో ఆనంద్ దేవరకొండ కూడా చాలా బాగా యాక్టింగ్ చేయడం చాలా బాగా చూపించారు. ఇద్దరు ఫ్రెండ్గా చేసిన వాళ్ళిద్దరు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. యూత్కి అందరికి నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి కూడా చూడొచ్చు. ఇద్దరు హీరోయిన్లు కూడా అంటే హీరోయిన్ల క్యారెక్టర్ తక్కువనే ఉంది, బట్ అంత లాంగ్ ఏం లేదు. బట్ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. సో లాస్ట్లో ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇది ఆయన కెరీర్లో ఇంకో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. తను బాగానే చేసింది, చెప్తున్నా కదా, తక్కువ క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. సో చుట్టూ మొత్తం వినాయకుడు చుట్టే తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు అప్పగించిన పని, వీళ్ళు ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అందరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ హీరో కానీ అసలు చాలా బాగా చేశారు. ఓవరాల్గా సూపర్. డిఓపి సార్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను కూడా ఒక మంచి రోల్ పడింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఉదయ్ సార్ అండ్ వినయ్ సార్, ప్రొడ్యూసర్ గారు. అయ్యో సినిమా మొత్తం అంటే లాస్ట్లో ట్విస్ట్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ అంటే కూర్చోబెడతారన్న. చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే లాస్ట్లో ట్విస్ట్లు అన్న. అంటే సెకండ్ హాఫ్ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్లు అనమాట. అంటే ఎవరు వస్తారో ఎవరు అనేది తెలీదు. సినిమా అయితే చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది అన్న. సూపర్ అసలు చాలా బేసికల్ గానే చాలా నైస్ పర్సన్. వాళ్ళు అనుకునే దానికన్నా మంచిగానే వచ్చింది. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. లేదండి, ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళదేనండి. అన్నగారి స్టైల్ అన్నదే తమ్ముడు స్టైల్ తమ్ముడు. వాళ్ళు కంపారిజన్ చేయడానికి లేదు. చాలా స్టైల్గా ఉంది. ఎవరి క్యారెక్టర్ బాగుంది, కానీ అంటే అక్కడక్కడ వస్తుంది. క్యారెక్టర్ అంటే సినిమా చూస్తే అర్థమవుద్దన్న, అది డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఫన్నీ లేదు, చాలా చక్కగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఎక్కువసేపు అయితే ఉండరు, కానీ కనపడ్డప్పుడల్లా చాలా న్యాయం చేస్తారు ఆ పాత్రకి. అంటే కరెక్టే, కానీ ఆ తగ్గట్టు ఆయన చేసుకున్నారు అంతే. ఆయనకి ఇచ్చిన వర్క్కి ఆయన న్యాయం చేశారు. డిపెండ్స్ ఆన్ స్టోరీ కదన్న అది. ఇప్పుడు దానికి మనం ఏం చేయలేదు కదా. సో ఆయనకున్న స్టోరీకి ఆయనకున్న వర్క్కి ఆయన న్యాయం చేశారు. ఓవరాల్ గా మాత్రం చాలా బాగుందన్న. రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే ఆ రేటింగ్ అవన్నీ నాకు అంత ఐడియా లేదు, కానీ సినిమా పరంగా మాత్రం చాలా చక్కగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళే సినిమా అంటే నేను చేసానని చెప్పట్లేదు, కానీ యాజ్ ఏ ఆడియన్గా నేను ఒక ఆడియన్గానే వెళ్ళాను. ఆడియన్స్గా మాత్రం చాలా చక్కగా ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హీరోస్ గారు కూడా చాలా బాగా, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కూడా చాలా నీట్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గమ్ గమ్ గణేష్ మూవీ ఎలా అనిపించింది?
గమ్ గమ్ గణేష సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీగా ఉంది. వాళ్ళకి నవ్వుకుంటూనే ఉన్నాం, ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు సినిమాలో. నాకు చాలా బాగా నచ్చింది. ఆనంద్ దేవరకొండ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిండు. అంటే మనం ముందు సినిమా బేబీ సినిమాతో చూసి అందరిని ఏడిపిస్తే ఈ సినిమా అయితే అందరిని నవ్వించేసిండు అనమాట. అంత బాగా చేసిండు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. ఎక్కడ ఏం లేదు, చెప్తున్నా కదా, ఆనంద్ అన్న కెరీర్లో ఒక బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే లైక్ తనకి ఇచ్చిన రోల్లో ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో మంచిగా చేసుకుంటూనే పోతున్నాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ అన్న వాళ్ళిద్దరు కామెడీ కానీ, వాళ్ళ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి. ఆ కామెడీ జోక్స్ కానీ కొన్ని మన ఫ్రెండ్ ఎలా ఉంటాడో ఆ జోక్స్ అవన్నీ అలానే అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సినిమా మొత్తం స్టోరీ ఏంటంటే లైక్ డబ్బు డబ్బు డబ్బు, ఇలా డబ్బు గురించి, డబ్బు వెనకాల పరిగెడితే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే చూస్తూ ఉండిపోయినాం అనమాట సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది చెప్తున్నా, మీరు చూడండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా ఇక్కడ మంచి మూవీలో హైలైట్స్ ఏంటంటే ఆ చేజింగ్ సీన్ కానీ, ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఉన్న ఆ సీన్ కానీ, ఆ డబ్బుల గురించి వచ్చే ఆ సీన్ కానీ, నిజంగా డబ్బులు ఏమైతాయి. నెక్స్ట్ ఇంకోటి టాటూ, అందరు టాటూ అంటారు కదా, టాటూ అసలు ఎవరి పేరు, వాళ్ళ కూతురు పేరా, లేకపోతే వాళ్ళ వైఫ్ పేరా, లేకపోతే ఇమాన్యుల్ పేరా, ఎవరి పేరో మనకు కూడా తెలియదు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అనమాట అది ఎవరి పేరు. సో మీరు చూడండి గమ్ గమ్ గణేష, మీకే తెలుస్తుంది.